వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ సంచయన్ నుంచి తీసుకున్న స్మృతి లెసన్ చెప్పుకుందాము. సో లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్మృతి అంటే ఒక్కొక్కసారి మనం గుర్తు చేసుకుంటాం కదా, ఒక్కొక్కసారి మనం ఏదైనా పాతది జరిగేది ముందు ఏమైనా మనతో ఏమైనా జరిగాయి అనుకో, అలాంటివి ఏమైనా గుర్తు చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ స్మృతి, యాద్ కర్నా. ఈ లెసన్ యొక్క లేఖక్ ఎవరంటే శ్రీరామ్ శర్మ. ఈ లెసన్ తాలూకా రైటర్ శ్రీరామ్ శర్మజీ. ఈ లెసన్లో రైటర్ ఏంటంటే చిన్నతనంది అన్నమాట, చైల్డ్హుడ్ టైంది ఒక ఇన్సిడెంట్ గురించి రియల్గా జరిగేది అన్నమాట. అది ఆయన వర్ణించారు. ఎలా అంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే ఏదైనా తెలుసుకోవాలి అని ఒక ఆతృత ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆతృత వల్ల వాళ్ళు అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్లో వాళ్ళు పడిపోతారు. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి ఉంటుంటుంది. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఈ లెసన్లో ఏంటంటే మనకి కొన్ని అలాంటి ఇన్సిడెంట్లు చూపిస్తారు. దానివల్ల ఏంటంటే వినే వాళ్ళకి, చదివే వాళ్ళకి ఏంటంటే ఇంకా వినాలి, చదవాలి, తెలుసుకోవాలి అనే ఒక ఆతృత ఉంటుంది. ఈ లెసన్లో రైటర్ అదే చెప్పారు. సో మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. सन 1908 ईस्वी की बात है. दिसंबर का आखिर या जनवरी का प्रारंभ होगा. चिल्ला जाड़ा पड़ रहा था. 2-4 दिन पूर्व कुछ बूंदा बूंदी हो गई थी, इसलिए शीत की भयंकरता और भी बढ़ गई थी. सायंकाल के 3:30 या 4 बजे होंगे. कई साथियों के साथ मैं जरबेरी के बेर तोड़ तोड़ कर खा रहा था कि गांव के पास से एक आदमी ने जोर से पुकारा कि तुम्हारे भाई बुला रहे हैं, शीघ्र ही घर लौट जाओ. मैं घर को चलने लगा. साथ में छोटा भाई भी था. भाई साहब की मार का डर था, इसलिए सहमा हुआ चला जाता था. समझ में नहीं आता था कि कौन सा कसूर बन पड़ा. डरते डरते घर में घुसा. आशंका थी कि बेर खाने के अपराध में ही तो पेशी ना हो, पर आंगन में भाई साहब को पत्र लिखते पाया. अब पिटने का भय दूर हुआ. हमें देखकर भाई साहब ने कहा, इन पत्रों को ले जाकर मक्खनपुर डाक खाने में डाल आओ. तेजी से जाना, जिससे शाम की डाक में चिट्ठियां निकल जाए. ये बड़ी ज़रूरी है. చిల్లా జాడ అంటే చాలా ఎక్కువ చలిగా ఉండడం అని అర్థం. 3:30 या 4 అంటే 3:30 లేదా 4. బేర్ అంటే రేగిపళ్ళు అని అర్థం. పుకార్నా మీన్స్ పిలవడం. ఛోటా భాయ్ అంటే తమ్ముడు. అపరాధ్ మీన్స్ మిస్టేక్. చిట్ఠియా మీన్స్ లెటర్స్. सन 1908 ईस्वी की बात है. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 1908. అప్పుడు విషయం అట ఇది చెప్తున్నారు ఇక్కడ రైటర్. డిసెంబర్ కా ఆఖిర్ యా జనవరి కా ప్రారంభ హోగా అంటే డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి స్టార్టింగ్, అది టైం. చిల్లా జాడా పడ్ రహా థా చాలా చలిగా ఉంది. 2-4 दिन पूर्व कुछ बूंदा बूंदी हो गई थी, इसलिए शीत की भयंकरता और भी बढ़ गई थी. ఒక 2-3 రోజుల ముందే కొంచెం చిన్న చినుకులు గట్రా పడ్డాయి. సో అందుకు ఏంటంటే చలి ఇంకా పెరిగిపోయింది అని అర్థం. సాయంకాల్కి 3:30 या 4 बजे होंगे. సాయంత్రం 3:30 और 4 o'clock. कई साथियों के साथ मैं झरबेरी के बेर तोड़ तोड़ कर खा रहा था कि गांव के पास से एक आदमी ने जोर से पुकारा कि तुम्हारे भाई बुला रहे हैं, शीघ्र ही घर लौट जाओ. నేను మా ఫ్రెండ్స్తో కలిసి రేగిపళ్ళు అవి తెంపుకొని తింటున్నాను. ఆ టైంలో ఏంటంటే మా ఊరు నుంచి ఒక అతను వచ్చి గట్టిగా పిలిచాడు, మీ అన్నీ పిలుస్తున్నాడు, ఇంటికి త్వరగా వెళ్ళు అనేసి. మై ఘర్ కో చల్నే లగా. సాత్ మే ఛోటా భాయ్ భీ థా. నేను ఇంటికి బయలుదేరాను, నాతో పాటు మా తమ్ముడు కూడా ఉన్నాడు. భాయ్ సాహబ్ కి మార్ కా డర్ था, इसलिए सहमा हुआ चला जाता था. అంటే అన్నీ కొడతాడేమో అని భయంతో అలా భయపడుతూ వెళ్తున్నాడు. సమజ్ మే నహీ ఆతా థా కి కౌన్ సా కసూర్ బన్ పడా. అర్థం కావట్లేదు నేను ఏం తప్పు చేసి ఉంటాను. డర్తే డర్తే ఘర్ మే ఘుసా. భయపడుతూనే ఇంట్లోకి వెళ్ళాను. ఆశంకా థీ కి బేర్ ఖానే కే అపరాధ్ మే హీ తో పేషీ నా హో. రేగిపళ్ళు తెంపుకొని తింటున్నాను కదా, అందుకు కొడతారేమో. పర్ ఆంగన్ మే భాయ్ సాహబ్ కో పత్ర లిఖతే పాయా. ఆ పిట్నే కా భయ్ దూర్ హువా. కానీ లోనికి వెళ్ళగానే చూసాను ఏంటంటే అన్నయ్య లెటర్ రాస్తున్నాడు కూర్చొని. సో నాకు కొట్టడు సుమా అని ఇంకా భయం పోయింది. ఇంకా హమే దేక్కర్ భాయ్ సాహబ్ నే కహా, ఇన్ పత్రోं को ले जाकर మక్కన్పూర్ డాక్ ఖానే మే డాలాओ. నన్ను చూడగానే మా అన్నయ్య ఏమన్నారంటే లెటర్స్ తీసుకుని వెళ్ళి మక్కన్పూర్ యొక్క డాక్ ఖానా పోస్ట్ ఆఫీస్లో వేసేసిరా.
तेजी से जाना जिससे शाम की डाक में चिट्ठियां निकल जाए ये बड़ी जरूरी है. త్వరగా వెళ్ళి వెయ్యి, ఎందుకంటే ఈవినింగ్ కల్లా లెటర్స్ తీస్తారు కదా, సో ఇది చాలా అవసరమైన లెటర్స్, త్వరగా వెళ్ళు అని అన్నాడు. జాడే కే దిన్ थे ही तिस पर हवा के प्रकोप से कंपकपी लग रही थी. हवा मज्जा तक ठिठुरा रही थी, इसलिए हमने कानों को धोती से बांधा. माँ ने भुजाने के लिए थोड़े चने एक धोती में बांध दिए. हम दोनों भाई अपना अपना डंडा लेकर घर से निकल पड़े. उस समय उस बबूल के डंडे से जितना मोह था उतना इस उम्र में राइफल से नहीं. मेरा डंडा अनेक सांपों के लिए नारायण वाहन हो चुका था. జాడే కే దిన్ థే అంటే చలికాలం అని అర్థం. కప్ కపి లగ్ రహీ థీ అంటే వణుకు పుడుతుంది అని అర్థం. చనే మీన్స్ శనగలు అని అర్థం. డండా మీన్స్ స్టిక్, కర్ర. సాపో అంటే స్నేక్స్, పాములు అని అర్థం. జాడే కే దిన్ తే హీ తిస్ పర్ హవా కే ప్రకోప్ సే కంపి లగ్ రహీ థీ. ఒకటి చలికాలం, పైగా చల్లటి గాలి వేస్తుంది, దానివల్ల వణుకు పుడుతుంది. హవా మజ్జా తక్ ఠిఠురా రహీ థీ ఇస్లియే హమ్నే కానో కో ధోతీ సే బాంధా. చాలా చలిగా ఉంది కదా, అందుకని ఏంటంటే ఒక పంచి తీసుకొని చెవులకి కట్టుకున్నాం. माँ ने बुझाने के लिए थोड़े चने एक धोती में बांध दिए. మదర్ ఏం చేశారంటే వాళ్ళ మమ్మీ కొంచెం శనగలు ఇచ్చారన్నమాట. हम दोनों भाई अपना अपना डंडा लेकर घर से निकल पड़े. మేమిద్దరు అన్నదమ్ములమి, అంటే తను వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడాను వాళ్ళ కర్రలు చేతిలో పట్టుకొని వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిపోయారు. उस समय उस बबूल के डंडे से जितना मोह था उतना इस उम्र में राइफल से नहीं. ఆ ఏజ్లో ఆ స్టిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో, ఎంత మోహ అంటే ప్రేమ ఇంట్రెస్ట్ ఉందో, ఈ ఏజ్లో రైఫిల్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. మేరా డండా అనేక సాపో కే లియే నారాయణ్ వాహన్ హో చుకా థా అంటే దాని అర్థం ఏంటంటే నేను నా కర్రతోని చాలా పాములకి చంపాను అని అర్థం. मक्खनपुर के स्कूल और गांव के बीच पड़ने वाले आम के पेड़ों से प्रतिवर्ष उसमें आम झुरे जाते थे. इस कारण वह मूक डंडा सजीव सा प्रतीत होता था. प्रसन्न वदन हम दोनों मक्खनपुर की ओर तेजी से बढ़ने लगे. चिट्ठियों को मैंने टोपी में रख लिया क्योंकि कुर्ते में जेबें ना थी. అంటే मक्खनपुर के स्कूल और गांव के बीच पड़ने वाले आम के पेड़ों से प्रतिवर्ष उससे आम झुरे जाते थे. అంటే మక్కన్పూర్ के స్కూల్, మక్కన్పూర్లో ఉన్న స్కూల్ ఇంకా और गांव के बीच ఆ విలేజ్ కి మధ్యలో మామిడి చెట్టు ఉంటుంది, అక్కడ మామిడికాయలు కోస్తూ ఉంటారు. ఇస్ కారణ్ వా మూక్ డండా సజీవ్ సా ప్రతీత్ హోతా. అందుకే ఏంటంటే ఈ కర్రతో చాలా మటు పనులు చేస్తారు. పాములకి చంపుతుంటారు, మామిడికాయలు ఏమైనా కావాలంటే కోసుకుంటున్నారు, చాలా యూజ్ అవుతుంది కర్ర వాళ్ళకి. ప్రసన్న వదన్ హమ్ దోనో మక్కన్పూర్ కి ఓర్ తేజీ సే బడ్నే లగ్. మేమిద్దరం ఏంటంటే ప్రశాంతంగా హ్యాపీగా ఇద్దరం కలిసి మక్కన్పూర్ వైపు బయలుదేరాం. చిట్టియోं को मैंने टोपी में रख लिया क्योंकि కుర్తే మే జేబే నా థీ. ఆ లెటర్స్ నేను ఏం చేశాను అంటే టోపీలో పెట్టుకున్నాను, క్యాప్లోనే పెట్టుకున్నాను. ఎందుకు అంటే నా కుర్తా ఏదైతే ఉందో దానికి పాకెట్స్ లేవన్నమాట. जेबे मीन्स पॉकेट्स. हम दोनों उछलते कूदते एक ही सांस में गांव से 4 फरलांग दूर उस कुएं के पास आ गए जिसमें एक अति भयंकर काला सांप पड़ा हुआ था. कुआं कच्चा था और 24 हाथ गहरा था. उसमें पानी ना था. उसमें ना जाने सांप कैसे गिर गया था. कारण कुछ भी हो, हमारा उसके कुएं में होने का ज्ञान केवल 2 महीने का था. बच्चे नटखट होते ही हैं. मक्खनपुर पढ़ने जाने वाली हमारी टोली पूरी बानर टोली थी. एक दिन हम लोग स्कूल से लौट रहे थे कि हमको कुएं में उजकने की सूझी. सबसे पहले उजकने वाला मैं ही था. कुएं में झांक कर एक ढेला फेंका कि उसकी आवाज कैसी होती है. उसके सुनने के बाद अपनी बोली की प्रतिध्वनि सुनने की इच्छा थी, पर कुएं में ज्यों ही ढेला गिरा त्यों ही एक फुसकार सुनाई पड़ी. कुएं के किनारे खड़े हुए हम सब बालक पहले तो उस फुसकार से ऐसे चकित हो गए जैसे किलोले करता हुआ मृग समूह अति समीप के कुत्ते की भौंक से चकित हो जाता है. उसके उपरांत सभी ने उछल कर एक एक ढेला फेंका और कुएं से आने वाली क्रोधपूर्ण फुसकार पर कहे लगाए. उछलते कूदते అంటే గెంతుకుంటూ చేస్తూ అని అర్థం. కువా మీన్స్ వెల్, నుయ్య. సాప్ మీన్స్ స్నేక్. నట్క మీన్స్ నాటి, అల్లరి పెంకి అంటాం, లైక్ దస్. టోలీ మీన్స్ లైక్ గ్రూప్. కువే మే ఝాక్కర్ అంటే నూతిలో తొంగి చూడడం. ఢేలా ఫేంక్నా, ఢేలా అంటే రాయ ఇసరడం అని అర్థం. మృగ్ సమూహ్ అంటే జింకల తాలూకు ఒక గ్రూప్ అని అర్థం.
కుత్తే మీన్స్ డాగ్స్. కుత్తేకి భౌంక్ అంటే కుక్కల తాలూకా అరుపు అని అర్థం. క్రోధపూర్ణ అంటే కోపంగా. హమ్ దోనో ఉछलते कूदते एक ही सांस में गांव से 4 फरलांग दूर उस कुएं के पास आ गए जिसमें एक अति भयंकर काला सांप पड़ा हुआ था. మేము ఎలాగో గెంతుకుంటూ చేసుకుంటూ ఎలాగో ఒకలా విలేజ్ నుంచి కొంచెం దూరంలో వచ్చేసాము. ఎక్కడి వరకు వచ్చాము అంటే అక్కడ ఫర్లాంగ్ దూర్ పర్ కువే కా పాస్ ఆగే అంటే అక్కడ ఒక నుయ్యి ఉంటుంది కొంచెం దూరంలో, అక్కడ వరకు వచ్చేసాము. ఏక్ అతి భయంకర కాలా సా పడావాత ఆ నూతిలో ఒక భయంకరమైన నల్లటి పాము ఉన్నది. కువా కచ్చాత అంటే ఇప్పుడు ఎలాగ సిమెంట్తో గట్రా కట్టేసి ఉంటుంది కదా, అలా కాదన్నమాట, మామూలుగా మట్టిగా ఉన్నదన్నమాట ఆ నుయ్య. ఔర్ 24 हाथ గహరా థా అంటే 4 చేతులు అంత లోతే ఉంది అని అర్థం. ఉస్మే పానీ నా థా దాంట్లో వాటర్ లేదు. ఉస్మే నా జానే సాప్ कैसे गिर गया था దాంట్లో పాము ఎలా పడిపోయిందో. कारण कुछ भी हो हमारा उसके कुएं में होने का ज्ञान केवल 2 महीने का था. అది ఎలా పడిందో రీజన్ అయితే తెలీదు, బట్ మాకైతే 2 months బ్యాకే తెలిసింది దాంట్లో పాము ఉన్నది అని. బచ్చే నట్కట్ హోతే హీ హై పిల్లలు ఎలా ఉంటారు, పెంకిగా అల్లరిగా ఉంటారు కదా, నాటీగా. మక్కన్పూర్ పढ़ने जाने वाली हमारी टोली पूरी बानर टोली थी. మక్కన్పూర్ చదువుకోవడానికి వెళ్తాం కదా మా గ్రూప్ అంతాను, మా గ్రూప్ అసలే వానర్ టోలీ అంటే లైక్ మంకీ టైప్ అని అర్థం. एक दिन हम लोग स्कूल से लौट रहे थे कि हमको कुएं में उजकने की सूझी. ఒక రోజు మేమందరం స్కూల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మాకేంటి అనిపించింది, ఒకసారి తొంగి చూడాలి అని అనిపించింది. ఎక్కడ, నూతిలో. సబ్సే పహలే ఉజకనే వాలా మహిత అందరికన్నా ముందు తొంగి చూసేవాడిని నేనే. कुएं में झांक कर एक ढेला फेंका कि उसकी आवाज कैसी होती है. అది ఏంటంటే నూతిలో ఇలా వంగి చూసి ఒక రాయి ఇసిరా, ఎందుకంటే దాని సౌండ్ ఎలాగొస్తుందా అని తెలుసుకోవడానికి. उसके सुनने के बाद अपनी बोली की प्रतिध्वनि सुनने की इच्छा थी, पर कुएं में ज्यों ही ढेला गिरा त्यों ही एक फुसकार सुनाई पड़ी. ఆ రాయి ఇసిరిన తర్వాత మళ్ళీ ఒకసారి రీసౌండ్ చేద్దామని, ఒకసారి అరిస్తే మళ్ళీ రీసౌండ్ వస్తుంది కదా, అలాగ అరుద్దామని ట్రై చేసిన తర్వాత ఏమైంది, पर कुएं में ज्यों ही ढेला గిరా ఎలాగైతే ఆ నూతిలో రాయి పడిందో ఆ లాన్ నుంచి ఒక బుస కొడుతున్న సౌండ్ వచ్చిందన్నమాట. कुएं के किनारे खड़े हुए हम सब बालक पहले तो उस फुसकार से ऐसे चकित हो गए जैसे किलोले करता हुआ मृग समूह अति समीप के कुत्ते की भौंक से चकित हो जाता है. ఆ సౌండ్ వెనకాల ఆ వాయిస్ వెనకాల మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఎలాగా అంటే ఇప్పుడు డీర్స్ తాలూకు జింకల తాలూకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, అదేంటంటే ఏదైనా కుక్క గట్టిగా అరగానే అవి ఎలాగా షాక్ అయిపోతాయి అలాగమాట. उसके उपरांत सभी ने उछल कर एक एक ढेला फेंका और कुएं से आने वाली క్రోధపూర్ణ ఫుస్కాన్ పర్ కహకహ లగాయ్. దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు దాంట్లో నూతిలో రాయిసడం స్టార్ట్ చేశారు. ఆ లాన్ నుంచి వచ్చిన సౌండ్ కి నవ్వుకోవడం మొదలు పెట్టారు అనమాట, ఎంజాయ్ చేసుకుంటున్నారు. गांव से मक्खनपुर जाते और मक्खनपुर से लौटते समय प्राय प्रतिदिन ही कुएं में ढेले डाले जाते थे. मैं तो आगे भागकर आ जाता था और टोली को एक हाथ से पकड़कर दूसरे हाथ से ढेला फेंकता. यह रोजाना की आदत सी हो गई थी. सांप से फुसकार करवा लेना मैं उस समय बड़ा काम समझता था. इसीलिए जैसे ही हम दोनों उस कुएं की ओर से निकले, कुएं में ढेला फेंककर फुसकार सुनने की प्रवृत्ति जागृत हो गई. मैं कुएं की ओर बढ़ा. छोटा भाई मेरे पीछे ऐसे हो लिया जैसे बड़े मृग शावक के पीछे छोटा मृग शावक हो लेता है. प्रतिदिन मीन्स एवरीडे. भागकर అంటే పరిగెత్తుకుంటూ, रोजाना అంటే డైలీ అని అర్థం. गांव से मक्खनपुर जाते और मक्खनपुर से लौटते समय प्राय प्रतिदिन ही कुएं में ढेले डालते जाते थे. అంటే మక్కన్పూర్ విలేజ్ నుంచి ఊరు నుంచి మక్కన్పూర్ వెళ్ళేటప్పుడు, మక్కన్పూర్ నుంచి మళ్ళీ ఊర్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ నూతిలో రాయి వేసడం అది అలవాటు పడి ప్రతిదిన డైలీ చేసే పని అది. मैं तो आगे भागकर आ जाता था और टोपी को एक हाथ से पकड़कर दूसरे हाथ से ढेला फेंकता था. నేను ముందు వచ్చేసేవాడిని, ఆ తర్వాత ఒక చేత్తో క్యాప్ పట్టుకొని ఇంకో చేత్తో రాయి ఇసిరేవాడిని. యా రోజానాకి ఆదత్ సి హో గయి. ఇది డైలీ అలవాటు అయిపోయింది ఇలా చేయడం. సాప్ సే ఫుస్కార్ కర్వాలేనా మై ఉస్ సమయ బడా కామ్ సమస్తాతా అంటే రాయి ఇసిరగానే ఆ పాము బుస కొడుతుంది కదా, దాని చేత బుస కొట్టించడం ఏదో నేనేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా ఫీలింగ్ మాట. ఇసిలియే జైసే హీ హమ్ దోనో ఉస్ కుएं की ओर से निकले कुएं में ढेला फेंक कर फुसकार सुनने की प्रवृत्ति जागृत हो गई. ఎలా అయితే మేము నూతి పక్క నుంచి వెళ్తున్నామో అప్పుడు గుర్తు వచ్చింది, ఓకే దాంట్లో రాయి ఇసరడం, ఆ తర్వాత పాము తలుకుది ఆ బుస కొట్టే సౌండ్ వినడం. మై కుएं की ओर बढ़ा నేను ఏంటి నూతి వైపు వెళ్ళానమాట. छोटा भाई मेरे पीछे ऐसे हो लिया जैसे చిన్న తమ్ముడు నా వెనక వచ్చాడు. ఎలాగంటే
జైసే బడే వృక్షావక్ కే పీచే ఛోటా వృక్షావక్ హో లేతా. అంటే ఒక పెద్ద హిరన్ ఉంటది కదా, జింక, దాని వెనక చిన్న జింక ఉంటది కదా, అలాగమాట. కువే కే కినారే సే ఏక్ ఢేలా ఉఠాయా और उछल कर एक हाथ से टोपी उतारते हुए सांप पर ढेला गिरा दिया, पर मुझ पर तो बिजली सी गिर पड़ी। सांप ने फुसकार मारी या नहीं, ढेला उसे लगा या नहीं, यह बात अब तक स्मरण नहीं। टोपी के हाथ में लेते ही तीनों चिट्ठियां चक्कर काटती हुई कुएं में गिर रही थी। अकस्मात जैसे घास चरते हुए हिरन की आत्मा गोली से हत होने पर निकल जाती है और वह तड़पता रह जाता है, उसी भांति वे चिट्ठियां क्या टोपी से निकल गई, मेरी तो जान निकल गई। उनके गिरते ही मैंने उनको पकड़ने के लिए एक झपट्टा भी मारा, ठीक वैसे जैसे घायल शेर शिकारी को पेड़ पर चढ़ते देख उस पर हमला करता है, पर वे तो पहुंच से बाहर हो चुकी थी। उनको पकड़ने की घबराहट में मैं स्वयं झटके के कारण कुएं में गिर गया होता। उछल कर అంటే గెంతుకుంటూ అని అర్థం. ఘాస్ చర్తే హువే హిరన్ అంటే గడ్డి మేస్తున్న జింక అని అర్థం. ఘాయల్ షేర్ అంటే దెబ్బతిన్న లయన్. कुएं के किनारे से एक ढेला उठाया और उछल कर एक हाथ से टोपी उतारते हुए सांप पर ढेला गिरा दिया, पर मुझ पर तो బిజిలీ సి గిర్ పడి. అక్కడికి నూతి దగ్గరికి వెళ్ళగానే ఏం చేశాను, ఒక రాయి తీసుకున్నాను, గెంతుకుంటూ జంప్ చేస్తే ఏం చేశాను, అటు క్యాప్ తీసి ఆ సాప్ మీద, పాము మీద ఒక రాయి ఇసిరాను. కానీ ఏమైంది, పర్ ముజ్ పర్ తో బిజిలీ సి గిర్ గయి. నాకేంటి ఒక పెద్ద షాక్ లాగా అయింది. ఎందుకు, सांप ने फुस्कार मारी या नहीं, ढेला उसे लगा या नहीं, यह बात अब तक स्मरण नहीं. అంటే పాముకి రాయి తగిలిందో లేదో తెలీదు, ఆ పాము ఆ బుస కొట్టిందో లేదో తెలీదు, అది నాకు గుర్తులేదు ఇప్పటికొచ్చి. కానీ టోపీకి హాత్ మే లేతే హీ తీనో చిట్టియా చక్కర్ కాట్తే కువే మే గిర్ రహీ థీ. ఎందుకంటే ఎలాగైతే టోపీ క్యాప్ తీసాడో దాంట్లో ఉన్న లెటర్స్ ఏంటంటే అలాగ రౌండ్గా సర్కిల్ చేసుకుంటూ అవి नूतलो पड़तुन्नायन्नमाट. अकस्मात जैसे घास चरते हुए हिरन की आत्मा गोली से हत होने पर निकल जाती है और वह तड़पता रह जाता है, उसी भांति वे चिट्ठियां क्या टोपी से निकल गई, मेरी तो जान निकल गई. ఎలా అయితే సడన్ గా ఏదైనా బుల్లెట్ తగలగానే జింక తాలూకా ప్రాణాలు పోతాయి కదా, తను ఎలాగ తడప్తా రహజాతా అంటే తను ఏంటంటే బాధతో ప్రాణాలు విడిచిపెడుతూ ఉంటది కదా, ఆ టైపులో ఉంది నా పరిస్థితి కూడాను. ఎందుకంటే లెటర్స్ పడిపోయాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తాడు, అందుకుమాట. ఉన్కే గిర్తే హీ మైనే ఉన్కో పకడ్నే కే లియే ఏక్ ఝపట్టా భీ మారా. నేను ఏంటంటే పడిపోతున్నప్పుడు అటు పట్టుకోవడానికి ఇలాగ జస్ట్ దాని మీద నేను ఇలాగ జంప్ చేసినట్టు కూడా చేశాను. ఠీక్ వైసే జైసే ఘాయల్ షేర్ షికారీ కో పేడ్ పర్ చడితే దేక్ ఉస్ పర్ హమ్లా కర్తా హై. ఎలా అయితే దెబ్బతిన్న లయన్ దేని మీదైనా అటాక్ చేయబోతుంది కదా, ఎలా చేస్తుంది, ఫట్టమని దాని మీద వెళ్ళి పడి దాన్ని పట్టుకోబోతుంది కదా, అలా మాట. పర్ వేతో పहुंच से बाहर हो चुकी थी. కానీ అవేంటి నాకు ఇంకా అందుబాటులో లేవు. उनको पकड़ने की घबराहट में मैं स्वयं झटके के कारण कुएं में गिर गया होता. వాటికి పట్టుకోబోయి నేను గాని బై మిస్ పడిపోయి ఉండేవాడిని. कुएं की पाट पर बैठे हम रो रहे थे, छोटा भाई ढाड़े मारकर और मैं चुपचाप आंखें डबडबाकर. पतीली में उफान आने से ढकना ऊपर उठ जाता है और पानी बाहर टपक जाता है. निराशा, पिटने के भय से, उद्वेग से रोने का उफन आता था. पलकों के ढकने भीतरी भावों को रोकने का प्रयत्न करते थे, पर कपोलों पर आंसू ढुलक ही जाते थे. माँ की गोद की याद आती थी. जी चाहता था कि माँ आकर छाती से लगा ले और लाड प्यार करके कह दे कि कोई बात नहीं, चिट्ठियाँ फिर लिख ली जाएंगी. तबीयत करती थी कि कुएं में बहुत सी मिट्टी डाल दी जाए और घर जाकर कह दिया जाए कि चिट्ठी डाल आए. पर उस समय मैं झूठ बोलना जानता ही ना था. घर लौटकर सच बोलने पर रुई की तरह धुनाई होती. मार के ख्याल से शरीर ही नहीं मन भी कांप जाता था. सच बोलकर पीटने के भावी भय और झूठ बोलकर चिट्ठियों के ना पहुंचने की जिम्मेदारी के बोझ से दबा मैं बैठा सिसक रहा था. इसी सोच विचार में 15 मिनट होने को आए. देर हो रही थी और उधर दिन का बुढ़ापा बढ़ता जाता था. कहीं भाग जाने को तबीयत करती थी, पर पिटने का भय और जिम्मेदारी की दुधारी तलवार कलेजे पर फिर रही थी. चुपचाप అంటే కామ్గా, ఆసు మీన్స్ టియర్ కన్నీళ్ళు, లాడ్ ప్యార్ అంటే ముద్దు చేయడం ప్రేమగా, మిట్టి మీన్స్ మట్టి,
झूठ बोलना అంటే అబద్ధం చెప్పడం. झूठ మీన్స్ అబద్ధం. रूई మీన్స్ కాటన్. कांप जाता అంటే వణకడం. जिम्मेदारी రెస్పాన్సిబిలిటీస్. 15 మినిట్ 15 మినిట్స్. दिन का बुढ़ापा बढ़ता అంటే ఏంటి, చీకటి అయిపోతుంది అని అర్థం. कुएं की पाट पर बैठे हम रो रहे थे, छोटा भाई ढाड़े मारकर और मैं चुपचाप आंखें डबडबाकर. ఆ నూతి గట్టును కూర్చొని నేను ఏడుస్తున్నాను, తమ్ముడేమో గట్టిగా సౌండ్ చేసి ఏడుస్తున్నాడు, నేను నెమ్మదిగా ఏడుస్తున్నాను. पतीली में उफान आने से ढकना ऊपर उठ जाता और पानी बाहर टपक जाता. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఏదైనా వాటర్ మరగబెట్టామనుకో, దాని ప్లేట్ పైకి ఇలాగ వచ్చేస్తే లాన్ వాటర్ పొంగుకుంటూ బయటకు వచ్చేస్తుంది కదా, అలాగమాట కళ్ళు నుంచి కన్నీళ్ళు కూడా అలానే వస్తున్నాయి. నిరాశ పిట్నే కే భయ్ और उद्वेग से रोने का उफान आता था. అంటే ఒకటి నిరాశ, ఇంకొకటి ఏంటంటే దెబ్బలు తగులుతాయి కదా, కొడతారు కదా అని భయంతో. पलकों के ढकने भीतरी भावों को रोकने का प्रयत्न करते थे, पर कपोलों पर आंसू ढुलक ही जाते थे. లోన్ ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి లోన్ అలాగా మనం కవర్ చేసుకుని ఉన్నా సరే కన్నీళ్ళు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తున్నాయి. माँ की गोद की याद आती थी, जी चाहता था कि माँ आकर छाती से लगा ले और लाड प्यार करके कह दे कि कोई बात नहीं, చిట్టియా ఫిర్ లిఖ్ లీ జాయేగి. మమ్మీ గుర్తొస్తున్నారు, ఎందుకంటే మమ్మీ వచ్చేసి నన్ను ముద్దు చేసి ప్రేమగా పర్వాలేదులే, ఏం పర్వాలేదు, లెటర్స్ కదా మళ్ళీ రాసేసుకోవచ్చులే అని అంటే అంత బాగున్నో అని అనిపిస్తుంది. తబియత్ కర్తీ థీ కి కుమే మే బహుత్ సి మిట్టి డాల్ दी जाए और घर जाकर कह दिया जाए कि చిట్టి డాలాయే. మళ్ళీ అనిపిస్తుంది ఏంటి, ఆ నూతులో ఎక్కువ మట్టేసేద్దాము, ఇంటికి వెళ్ళి చెప్దాము నేను లెటర్స్ డ్రాప్ చేస్తానని చెప్పేద్దాము అని అనుకుంటున్నాను. पर उस समय मैं झूठ बोलना जानता ही ना था. కానీ ఆ టైంలో నేను అసలు అబద్ధం ఆడడం కూడా నాకు రాదు. घर लौटकर सच बोलने पर रूई की तरह धुनाई होती. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పానంటే మాత్రం రూయికి తర ధునాయి అంటే అంటాం కదా, దూది ఏకిసినట్టుగా అన్నట్టుగా అలాగ కొడతారు అని అర్థం. मार के ख्याल से शरीर ही नहीं मन भी कांप जाता था. ఆ దెబ్బల్ని గుర్తు చేసుకుంటూ బాడీయే కాదు మనసు కూడా వణికిపోతుంది. सच बोलकर पिटने के भावी भय और झूठ बोलकर चिट्ठियों के ना पहुंचने की जिम्मेदारी के बोझ से दबा मैं बैठा सिसक रहा था. అంటే నిజం చెప్పేసి దెబ్బలు కాయడం, అబద్ధం చెప్పేసి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, బాధ్యత లేకుండా ఉండడం, ఈ రెండిటి గురించి ఆలోచించుకుంటూ ఏడుస్తున్నాడు. इसी सोच विचार में 15 मिनट होने को आए. ఇలాగ ఆలోచించుకుంటున్నప్పుడు ఒక 15 మినిట్స్ గడిచిపోయాయి. देर हो रही थी और उधर दिन का बुढ़ापा बढ़ता जाता था. లేట్ అయిపోతుంది, ఇంకటు చీకటి కూడా పడుతుంది. कहीं भाग जाने को तबीयत करती थी, पर पिटने का भय और जिम्मेदारी की दुधारी तलवार कलेजे पर फिर रही थी. ఎక్కడికైనా పారిపోదామా అని అనిపిస్తుంది, కానీ ఏంటి, పిటనే కా భయ్ और जिम्मेदारी, ఒకవైపు దెబ్బలు ఇంకోవైపు బాధ్యత. ఈ రెండు ఎలాగ ఉన్నాయంటే రెండు వైపులు షార్ప్ గా ఉన్న కత్తిలాగా ఉన్నాయన్నమాట. దృఢ సంకల్ప్ సే दुविधा की बेड़ियां कट जाती है. मेरी दुविधा भी दूर हो गई. कुएं में घुसकर चिट्ठियों को निकालने का निश्चय किया. कितना भयंकर निर्णय था, पर जो मरने को तैयार हो उसे क्या, मूर्खता अथवा बुद्धिमत्ता से किसी काम को करने के लिए कोई मौत का मार्ग ही स्वीकार कर ले, और वह भी जानबूझकर, तो फिर वह अकेला संसार से भिड़ने को तैयार हो जाता है. और फल, उसे फल की क्या चिंता, फल तो किसी दूसरी शक्ति पर निर्भर है. उस समय चिट्ठियां निकालने के लिए मैं विजदर से भिड़ने को तैयार हो गया. पासा फेंक दिया था. मौत का आलिंगन हो अथवा सांप से बचकर दूसरा जन्म, इसकी कोई चिंता ना थी, पर विश्वास यह था कि डंडे से सांप को पहले मार दूंगा, तब फिर चिट्ठियां उठा लूंगा. बस इसी दृढ़ विश्वास के बूते पर मैंने कुएं में घुसने की ठानी. सो दृढ़ సంకల్ప్ से दुविधा की बेड़ियां कट जाती है. మేరీ దువిధా भी दूर हो गई. అంటే ఇప్పుడు నేనేంటి, ఒకటేదో డిసైడ్ చేసుకోవాలి కదా, అబద్ధమైనా చెప్పాలి లేదంటే ఇప్పుడు నూతిలో దిగైనా తీయడం, రెండిట్లో ఏదో ఒకటి. అందుకే తన కూడా ఏంటంటే ఒకటేదో డిసైడ్ చేసుకున్నాడు. ఎలాగా, కువే మే ఘుస్కర్ చిట్టియోं को निकालने का निश्चय किया. తను ఏం డిసైడ్ చేసుకున్నాడు, నూతిలో దిగి లెటర్స్ తీయాలి అని డిసైడ్ చేసుకున్నాడు. కితనా భయంకర నిర్ణయ థా, అదేంటి ఆలోచన, ఎంత భయంకరమైన ఆలోచన అది. పర్ జో మర్నే కో తయార్ హో ఉసే క్యా, కానీ ఎవరైతే చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళకేంటి, మూర్ఖత అథవా బుద్ధిమత్త సే కిసీ కామ్ కో కర్నే కే లియే కోయి మౌత్ కా మార్గ్ హీ స్వీకార్ కర్లే. ఇప్పుడు తెలివితేటలుగా, బుద్ధి, మూర్ఖత అంటే మూర్ఖంగా,
బుద్ధిమత తెలివిగా రెండిట్లో ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే కర్నేకి కోయి మౌత్ కా మార్గి స్వీకార్ కర్లే. ఓకే, మౌత్ కా మార్గ్ అంటే చనిపోవడానికి డిసైడ్ అయిపోతారు. और वह भी जानबूझकर तो फिर वह अकेला संसार से भिड़ने को तैयार हो जाता है. అదేంటి తెలిసుండే కదా, ఇప్పుడు లోనకెళ్ళి తీయాలి అంటే మళ్ళీ తను తిరిగి వస్తాడో లేదో నమ్మకం లేదు. తెలుసుంటే డేంజరస్ లోకి వెళ్తున్నాడు కదా. సో అలాంటోళ్ళు ఏంటంటే అకేలా సంసార్ సే భిడ్నేకా తయారు, సింగిల్ గా ఏంటంటే ప్రపంచాన్ని కూడా ఎదిరించడానికి రెడీ అయిపోతారు అలాంటోళ్ళు. और फल దాని రిజల్ట్ ఏంటి, ఉసే ఫల్ కి క్యా చింత, ఫల్ తో కిసి దూసరి శక్తి పర్ నిర్భర్ హై. ఇప్పుడు రిజల్ట్ ఏంటి వస్తుందో అది తెలియదు కదా, అది వేరే దాని మీద డిపెండ్, అది రిజల్ట్ ఏంటి వస్తుంది అనేసి. उस समय चिट्ठियां निकालने के लिए मैं विजदर से भिड़ने को तैयार हो गया. ఆ టైంలో ఏంటంటే లెటర్స్ తీసుకోవాలి, బయటికి తేవాలి. సో అందుకే ఆ పాయిజనస్ యానిమల్ విజ్దర్ ఆ పావుతో కూడా ఫైట్ అవుట్ చేయడానికి రెడీ అయిపోయాడు అనమాట. అంటే పావును కూడా ఎదిరించడానికి రెడీ అయిపోయాడు. పాసా ఫేంక్ దియా థా మౌత్ కా ఆలింగన్ హో అథవా సాప్ సే బచ్కర్ దూసరా జన్మ ఇస్కి కోయి చింతా నా థీ. అంటే ఆల్రెడీ రెడీ అయిపోయాడు. అవుతే ఏమవుతుంది, ఆ మౌత్ కా ఆలింగన్ హో అథవా సాప్ సే బచ్కర్ దూసరా జన్మ అంటే అవుతే చనిపోయినా చనిపోవాలి, లేదు అంటే ఆ పావు నుంచి తనని తని రక్షించుకుని మళ్ళీ సేవ్ అయిపోవాలి, ఇంకో జన్మ ఎత్తినట్టే. పర్ విశ్వాస్ యా థా కి డండే సే సాప్ కో పహలే మార్ దూంగా తబ్ ఫిర్ చిట్టియా ఉఠా లూంగా. తనకు నమ్మకం ఏంటంటే ముందు కర్రతోని పావును కొట్టేస్తాను, ఆ తర్వాత లెటర్స్ తీసేసుకుంటాను. బస్ ఇసి దృఢ విశ్వాస్ కే బూతే పర్ మైనే కువే మే ఘుస్నేకి ఠాని. బస్ ఈ నమ్మకంతోనే నేను నూతులో దిగడానికి డిసైడ్ అయిపోయాను. छोटा भाई रोता था और उसके रोने का तात्पर्य था कि मेरी मौत मुझे नीचे बुला रही है. यद्यपि वह शब्दों से ना कहता था, वास्तव में मौत सजीव और नग्न रूप में कुएं में बैठी थी. पर उस नग्न मौत से मुठभेड़ के लिए मुझे भी नग्न होना पड़ा. छोटा भाई भी नंगा हुआ. एक धोती मेरी, एक छोटे भाई की, एक चने वाली, 2 कानों से बंधी हुई धोतियां, 5 धोतियां और कुछ रस्सी मिलाकर कुएं की गहराई के लिए काफी हुई. हम लोगों ने धोतियां एक दूसरे से बांधी और खूब खींच खींच कर आजमा लिया कि गांठें कड़ी है या नहीं. अपनी ओर से कोई धोखे का काम ना रखा. धोती के एक सिरे पर डंडा बांधा और उसे कुएं में डाल दिया. दूसरे सिरे को डेंग, वह लकड़ी जिस पर चरस टिकता है, के चारों ओर एक चक्कर देकर और एक गांठ लगाकर छोटे भाई को दे दिया. छोटा भाई केवल 8 वर्ष का था, इसीलिए धोती को डेंग से कड़ी करके बांध दिया और तब उसे खूब मजबूती से पकड़ने के लिए कहा. मैं कुएं में धोती के सहारे घुसने लगा. छोटा भाई रोने लगा. मैंने उसे आश्वासन दिलाया कि मैं कुएं के नीचे पहुंचते ही सांप को मार दूंगा और मेरा विश्वास भी ऐसा ही था. रोता రోతా అంటే ఏడవడం, మౌత్ అంటే డెత్ అని అర్థం, చావు. రస్సి మీన్స్ తాడు. ఖీచ్ కర్ అంటే లాగి అంటే గట్టిగా ఉందా లేదా లాగి చూస్తాం కదా అది. గాంఠే అంటే ముడి వేయడం అంటామా. छोटा भाई रोता था और उसके रोने का तात्पर्य था कि मेरी मौत मुझे नीचे बुला रही है, यद्यपि वह शब्दों से ना कहता था. అంటే చిన్న తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నా చావు నన్ను కిందకి పిలుస్తుంది అని. నూతిలోకి దిగుతాను అన్నాడు కదా, సో నూతిలోకి చావు నాకు పిలుస్తుంది అని. బట్ తన వర్డ్స్ లో చెప్పలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు అంతే. వాస్తవం మే మౌత్ సజీవ్ और नग्न रूप में कुएं में बैठी थी. నిజం చెప్పాలంటే ఆ మౌత్ ఏదైతే చావు ఉందో అదేంటంటే కిందన ఉన్నది, నగ్నంగా ఉంది, ఎదురు చూస్తుంది అని అర్థం. అంటే పాము గురించి చెప్తున్నారు ఇక్కడ. పర్ ఉస్ నగ్న మౌత్ సే ముఠభేడ్ కే లియే ముజే భీ నగ్న హోనా పడా. ఆ నగ్నంగా ఉన్న ఆ దాంతోని నేను అటాక్ చేయాలి, దాన్ని ఎదిరించాలి, నేను కూడా నగ్నంగా అటు వెళ్ళాలి దాని దగ్గరికి అని అర్థం. ఛోటా భాయి బి నంగా హువా, చిన్న తమ్ముడు కూడా నగ్నంగా ఉన్నాడు. అబ్బడం అంటే ఏంటి, వాళ్ళు పంచులు కట్టుకున్నారు కదా, ఆ పంచులు ఓపెన్ చేసి ఒకదానికి ఒకటి కడుతున్నారు, అది మాట నగ్నంగా ఉండడం అంటే. ఏక్ ధోతి మేరీ, ఏక్ ఛోటే భాయికి, నాదొక పంచి, తమ్ముడిదొక పంచి, ఏక్ చనేవాలి, ఇంకో దాంట్లో శనగలు కట్టుకున్నారు కదా అది. 2 कानों से बंधी हुई धोतियां, 2 చెవులకి కట్టుకున్నారు కదా ఆ 2. 5 धोतियां और कुछ रस्सी मिलाकर कुएं की गहराई के लिए काफी हुई. ఆ 5 పంచులు ఇంకా కొన్ని తాళ్లు కలిపి కట్టారన్నమాట. దాంతో ఓకే, దాని సపోర్ట్ తీసుకుని నూతిలోకి వెళ్ళొచ్చు అని. हम लोगों ने धोतियां एक दूसरे से बांधी और खूब खींच कर आजमा लिया कि गांठें कड़ी है या नहीं. పంచులు ఒకదానికి ఒకటి కట్టిన తర్వాత
తర్వాత గట్టిగా లాగి చూసుకున్నారన్నమాట, అంటే గట్టిగా ముడి ఉన్నదా లేదా అని. అప్ని ఓర్సే కోయి ధోకేకా కామ్ నా రఖా, అంటే వాళ్ళ వైపు నుంచి కరెక్ట్గా ఉన్నారు, ఎందుకంటే ఊడిపోతే అది ఇంకా డేంజర్ కదా అందుకు. ధోతీకి ఏక్ సిరే పర్ డండా బాందా और उसे कुएं में डाल दिया, ఆ పంచిలికి చివర్లో ఒక కర్ర కట్టి ఆ కర్రను ఏం చేశారు, నూతిలోకి వేశారు. दूसरे सिरे को डेंग के चारों ओर एक चक्कर देकर और एक गांठ लगाकर छोटे भाई को दे दिया. ఇంకో వైపు ఏంటంటే గట్టిగా ముడేసి చేసి తమ్ముడికి పట్టుకోమని ఇచ్చారు. छोटा भाई केवल 8 वर्ष का था, వాళ్ళ తమ్ముడు ఏంటంటే 8 years old అబ్బాయి. इसीलिए धोती को डेंग से कड़ी करके बांध दिया और तब उसे खूब मजबूती से पकड़ने के लिए कहा. తనకి ఏంటంటే గట్టిగా పట్టుకోమని చెప్పాడు. मैं कुएं में धोती के सहारे घुसने लगा, నేనేంట పంచిని పట్టుకొని నెమ్మదిగా నూతిలోకి దిగుతున్నాను. छोटा भाई रोने लगा, తమ్ముడు ఏడుస్తున్నాడు. मैंने उसे आश्वासन दिलाया कि मैं कुएं के नीचे पहुंचते ही सांप को मार दूंगा और मेरा विश्वास भी ऐसा ही था. నేను తనకి నమ్మించాను ఏంటంటే నూతిలో దిగ్గానే పావుని నేను చంపేస్తాను అనేసి. कारण यह था कि इससे पहले मैंने अनेक सांप मारे थे. ఎందుకు రీజన్ ఏంటంటే ఇంతకు ముందు నేను చాలా పావుల్ని చంపాను అందుకు. इसलिए कुएं में घुसते समय मुझे सांप का तनिक भी भय ना था. అందుకే నేను ఏంటంటే నూతిలోకి దిగేటప్పుడు నాకు పాము ఉన్నదని అసలు భయం లేదు, ఎందుకు ఆల్రెడీ నేను చాలా పాములు చంపాను ఈ కర్రతోని. उसको मारना मैं बाएं हाथ का खेल समझता था. నేనేమనుకుంటున్నాను, ఓకే ఈ పావుని చంపడం అంటే బాయే హాత్ కా ఖేల్ అంటే నా ఎడం చేతి పని అని అర్థం అన్నమాట, అంటే ఈజీగా చంపేయగలను అని అర్థం. ఈరోజు పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చెప్పుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.